గురువుని విశ్వసించి, అందరికి ధ్యానం చెప్పడం విశ్వసించి, నీ శ్వాసను విశ్వసించి, అప్పుడు ఆ విశ్వాసం ఎప్పుడైతే నీకొస్తుందో అప్పుడు సరెండర్ అవుతాం. గురువు మనని ఉత్తమ లోకాలకి తీసుకెళ్ళటానికే ఇంత కష్టపడుతున్నారు. గురువు ఎంత ఓర్పు పడుతున్నారు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో పత్రిగారంత ఓర్పుని నేను ఎక్కడ చూడలేదు, చూడబోను కూడా. ఎవరన్నా ఉంటే నాకు అనవసరం, నాకు తెలియదు. నేను చూడబోను. అసలు అదేం ఓర్పు! నారాయణ! అందరూ అంటాం, అమ్మో! ఆయన కాబట్టి చేస్తున్నారు. మళ్ళీ అది మర్చిపోతాం. ఆయన కాబట్టి అది చేస్తున్నారు. మన్నేం చేయిస్తున్నారిక్కడ? మనం కాబట్టి మనమేం చెయ్యాలి? మన టైంనంతా మన కుటుంబానికిను, ఉద్యోగాలకిను, వ్యాపారాలకే పెట్టేస్తే మరి ఇంక నువ్వెక్కడ? నిన్ను నువ్వు ఉద్ధరించుకునేదెక్కడ? చెప్పేదెక్కడ? కొన్ని గావాలంటే త్యాగం కావాలి. కొన్ని వదిలేయాలి. కొన్ని సమకూర్చుకోవాలి. కుటుంబాన్ని సమకూర్చుకోవాలి. కానీ మన సుఖాలు కొన్ని వదిలేయాలి. ఇతరుల కోసం మరి ధ్యానం చెప్పడానికి కొంత టైం ఇవ్వాలి. ఇది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అది నీకు తెలిసిందో గురువుకి నువ్వు సరెండర్ అయిపోవాలి. సరెండర్ అంటే గురువు చెప్పిన మాట. సేతన్న గీత దాటిందేమో గాని, గురువు చెప్పిన మాట మాత్రం పద్మా మేడం గాని, నేను గాని, మా అక్క గాని మేము దాటలేదు. ఆయన ఏం చెప్పారో అదే వేదం. మాకు వేదాలు తెలీదు, భగవద్గీత తెలీదు, ఉపనిషత్తులు తెలియక్కర్లా. నా అనుభవం నాకుంది, ధ్యానం ఉంది. నా రీసెర్చ్ నాకుంది. ప్రతిదీ కూడా లోక కళ్యాణం కోసమే గాని, లోక వినాశనం కోసం కాదు. అర్థం కావట్లేదు. అర్థం చేసుకునేటువంటి మనస్సు లేదు. ఆ ఆత్మ యొక్క జ్ఞానం లేదు. కాక మామూలుగా ఉండే మనస్సు ఉన్న వారికి తెలియని దానిని అర్థం చేసుకునే కెపాసిటీ లేక వాళ్ళు అలా మాట్లాడతారండి. దాన్ని ఆయన దయతో భరిస్తారు. మన బిడ్డలు తెలిసి తెలియక ఎలా వచ్చేస్తామో చిన్న బిడ్డలు, ఆ చిన్న ఆత్మలు అవి. అందుకని సరెండర్ అంటే ఇది. ఇలా సరెండర్ అయిన వారికే ఆ మనస్సు ఉంటుంది.